ఎలాంటి సమస్యలు ఉన్నా త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. 11వ వార్డు ప్రజలకు ఒకసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే 11వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. వర్ధన్నపేట గ్రామంలోని 11వ వార్డు కౌన్సిలర్గా నాకు టీఫామ్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 11వ వార్డులో ఏ సమస్యలున్నా నేను నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. నేను 11వ వార్డు బీఫామ్ ఇచ్చినందుకు సంతోషిస్తూ, నమ్మకంతో ఇచ్చినందుకు సంతోషిస్తూ అది గెలిచి వారికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రజలకు నా సందేహం ఒకటే, కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వారికి అందుబాటులో ఉంటూ వార్డులో ఉన్న సమస్యలన్నీ తీర్చుతానని వాళ్లకు ప్రజలకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేటట్టు కృషి చేస్తాను. ఇంకా నా నుంచి కావాలన్న ప్రయత్నం చేస్తాను. ఓటుకు ఓటేయగలని ప్రార్థిస్తున్నాను.